నిద్రపోతుంది, ఇది తీసుకుని నిద్రపోతుంది. ఇట్లా ఇట్లా ఆయన నవ్వకిద్దురా, చిన్న నవ్వకిద్దురా. నిద్రపోతుంది ఇట్లా ఇట్లా ముందుకు జాగ్రత్త నిద్రపోతుంది. అవదా ఒళ్ళు పడి పండేత ఒళ్ళో పడుతుంది. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము. వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాలు చదవబడుతూ ఉన్నవి. శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దయచేసి కాసేపు మౌనంగా ఉండండి. ఒక అరగంటలో మీకు వివాహం అంతా ముగించబడుతుంది. అరగంట సేపు మౌనంగా ఉంటే వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదవబడుతూ ఉన్నవి. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వాక్యం దగ్గర నుంచి చదవబడుతుంది. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదుననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించి, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి, అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీగా నిర్మించి ఆమెకు ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లని, నా ఎముకలలో ఎముక, నా మాంసకులో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన వారిని హత్తుకున్న వారు ఏక శరీరమై ఉంటారు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించును కనుక మా మధ్యలోనికి మరి వివాహం జరిపించడానికి వివాహకర్త బిషప్ కొడాలి యేసుపాత్మయ్య గారు వచ్చి ఉన్నారు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. రెండో లేఖనంగా వివాహము మరి కాసేపట్లో ప్రారంభించబడుతుంది. దైవజనులు చేస్తారు కనుక దయచేసి సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మరొక వాక్యాన్ని దైవజనులు మరో వాక్యాన్ని మరొక వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి మన మధ్యలో ప్రజలు దైవజనులు ఆనందబాబు గారు ఉన్నారు. వారు ఒక వాక్యాన్ని చదువుతారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు దైవజనులు చదువుగా ఆలకిద్దాం. మూడో దిన గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమును పిలువరు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంతకు రాలేదు. ఆయన పరిచాలకులను తెచ్చి ఆయన మీతో చెప్పినది చేయడం ఊరిలో శుద్ధీకరణ శాతం ప్రకారం 2 రోజుల పట్టు ఆ రాతి బాణాలు అక్కడ ఉంచబడ్డారు.
యేసు ఆ బావుల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచున నింపారు. అప్పుడు ఆయన తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయి నీళ్ళు నుంచి తీసుకొని పోయి తెలిసినది కానీ విందు ప్రాణాలు ఆ విందు ప్రధాన్ని కుమారుని ప్రేమించి ప్రతి వారము మొదట మంచి ద్రాక్షారసం పోసి జనం మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇది మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పు. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచారు. అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించారు. డబ్బులు మధ్యలో దైవజనులు నవ్వి చదువుతున్నారు. వారు వాక్యం చదువుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వరకు. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉన్నారు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా ఆయన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్నవలెనని వాక్యమును ఉదక స్నానము చేయడాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని మరుగుదలను అప్పగించుకుంది. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన మరి తెలుసలేదు నా ఫొటోస్ అంట సామాన్య ఫొటోస్ అంట సామాన్య ఫొటోస్ అంట ఆ ఫొటోస్ అంతా బాగా అమ్మాయికి సామాన్య ఫొటోస్ తీసాం కదా అయ్యంతా బాగానే తీసింది ఏమో పెట్టాడు పెట్టాం ఆ అబ్బాయి మనం మొత్తం ఫొటోస్ పంపిస్తున్నా దాంట్లో పెట్టు మా అబ్బాయి దగ్గర ఉన్నాయంట ముందు అబ్బాయి కనుక్కో లేవంట అదే నన్ను పంపించాడు. చూసుకున్నది సహాయం చేయండి. ఆకాశంలో నాయన మీరే ముందు ప్రేమించదని కోరుకుంటున్నా, మీరు ఆశీర్వదించదని కోరుకుంటున్నాం. ప్రభు పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మాట్లాడి
ఈ పరిశుద్ధ వివాహము ఘనమైనదిగా ప్రతి విషయాలు కూడా నాయన రాయబడినట్లుగా జరుగుతున్న ఈ వివాహ వేదిక అన్ని విషయాల్లో సంతోషాన్ని కలగ చేయాలని రాగలేని దాసులు బలాలేశ్వరమయ్య గారు బిషప్ గారు ఎలా వివాహాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటుండగా వారి ఆత్మను అభిషేకించని సహాయం చేయండి. వారు ఏది చెప్తారో అది నెరవేర్చుకున్నట్లుగా కృపణించండి. అన్ని విధాలుగా సహాయం చేయండి. దేవాన్ని చిన్నాన్ని సహాయం చేయండి. ఇక్కడ ఉన్నవారు కూడా వినినట్లుగా తెలుసుకున్నట్లుగా సహాయం చేసి సంతోషపెట్టి వివాహం అంతట్లో కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దైవజనులు బిషప్ కొడాలి గారికి సమయాన్ని చెప్తున్నాం. వారు వివాహాన్ని వారు కొనసాగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సింగమాము మరియు కనకరాజు వారి వివాహ మహోత్సవాలకు ఇచ్చేసిన ఏకపక్ష ప్రముఖులు, బంధుమిత్రాలు, స్నేహితులు, అభిమానులు, గ్రామ పెద్దలు, వివిధ అతిరథ మహారాజులందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా. ఘనమైన నీ ప్రేమ నా హృదయ వచ్చేసారు. అది మళ్ళీ ఆయన వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాస్తవానికి సమయం ముగింపు సమయం అయితే మరి కొంచెం ఆలస్యంతో ప్రారంభించడం జరిగింది. మరి ఎంతో మంది ఎంతో అన్ని కూడా సర్దుబాటు చేసుకొని ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. మరి మీ అందరికీ మన ప్రభుత్వ శ్రీకృష్ణ వారి నామంలో శుభములు కలుగునుగాక. వివాహం అనేది మన తిరిగి చేసుకునే ఆరోగ్యంలో ఒకసారి ఈ వివాహాన్ని మనం కార్యక్రమాన్ని జరిగించుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు ఏసీ సంస్థాపన అధ్యక్షులు రాష్ట్ర
ఇరుపక్షాల నుంచి ఇద్దరు సాక్షులు నాకు అందుబాటులో ఉండాలి. మీరు తప్పగా